సీతాదేవి కోసం అన్వేషిస్తూ వారంతా అలసి సొలసి దప్పికగొన్నవారై గుక్కెడు నీటితో గొంతు దడుపుకోవడం కోసం నీటి జాడకై వెదుకసాగారు వానరులందరూ. అప్పుడు వారికి వింధ్య పర్వత శ్రేణులలో ఒక చోట ఒక బిలము కనపడింది. అందులో నుండి క్రౌంచ పక్షులు, సారస పక్షులు, నీటితో తడిసిన చక్రవాక పక్షులు బిలము నుండి బయటకు వస్తూ కనపడ్డాయి. ఆ బిలము చూడగానే వారికి ఆశ్చర్యము కలిగింది. అప్పుడు హనుమంతుడు వారందరితో ఇలా అన్నాడు: మనము సీతాన్వేషణ చేస్తూ అలసిపోయి దప్పిగొన్నాము. ఇందులో నుండి బయటకు వచ్చే పక్షులను చూస్తే తప్పకుండా లోపల నుయ్యి గాని చెరువు గాని ఉండి ఉంటుంది అని ఆయన చెప్పగా అందరూ లోనికి ప్రవేశించారు. చిమ్మ చీకటి ఆవరించినది, రోమాలు నిక్కబొడుస్తున్నాయి, అంధకారము ఆవరించి కన్ను పొడుచుకున్న కానరాని బిలమది. ఒకరినొకరు పట్టుకొని ఆ బిలములో ప్రవేశించారు. కొంత దూరము పోయిన పిమ్మట ఒక కాంతివంతమైన ప్రదేశమును వారు చూశారు. ఆ ప్రదేశములో వారికి బంగారు గృహములు, వెండి గృహములు, పెద్ద పెద్ద పద్మ సరస్సులు కనిపించాయి. ఆ ప్రాంతమంతా ఎంతో కాంతివంతంగా ఉండి ఫలపుష్పములతో నిండిన చెట్లు, బంగారు తుమ్మెదలు, మధువులు కనపడినాయి. అది మరో కొత్త లోకం. ఇంద్రలోకములాగా భాసిల్లుతూ వింత వింత కాంతులు వెదజల్లుతూ స్వర్ణశోభతో మెరిసిపోతున్నది. అక్కడ వారు దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న ఒక వృద్ధ తాపసిని చూశారు. ఆమెను హనుమంతుడు సమీపించి చేతులు జోడించి నమస్కరించి, అమ్మా, నీవు ఎవ్వరవు, ఈ బిలము ఎవ్వరిది అని ప్రశ్నించాడు. ఆ తాపసి హనుమను చూసి, నాయనా, ఇది దానవ శిల్పి మయునిచే నిర్మింపబడ్డ బంగారు వనము. ఆ మయుడు హేమ అను ఒక దేవతా స్త్రీ యందు మక్కువతో ఉండుట గమనించిన ఇంద్రుడు అతనిని వజ్రాయుధముతో సంహరించెను. అప్పుడు బ్రహ్మ ఈ వనమును హేమకు ఇచ్చివేశెను. ఆ హేమ నా సఖురాలు. నా పేరు స్వయంప్రభ. హేమ కోరిక మీద ఈ వనమును రక్షించుచున్నాను. మరి మీరు ఎవరు? ఈ బిలములో ఎందుకు ప్రవేశించినారు అని ఆవిడ ప్రశ్నించగా, రామవృత్తాంతము ఆశాంతము హనుమంతుడు ఆవిడకు తెలిపి తాను వచ్చిన పని ఎరిగించినాడు. నాయనలారా, ధర్మ మార్గావలంబులై మీరు ఉన్నందుకు సంతోషము. నేను మీకు ఏ ఉపకారము వనరించగలను అని అడిగింది స్వయంప్రభ. అందుకు వారు ఆ బిలము దాటించమని కోరగా ఆవిడ సమ్మతించి వారినందరినీ కనులు మూసుకొమ్మని పలికినది. వారంతా తమ కనులు మూసి తెరుచు లోపల దక్షిణ సముద్ర తీరమునకు చేర్చబడ్డారు. సుగ్రీవుడు ఇచ్చిన మాసము గడువు ఎప్పుడో అయిపోయినది. పని చేసుకుని రాకుండా ఇచ్చిన సమయము మీరి తిరిగి వెళితే మరణదండనకు గురి కావలసి వస్తుంది. అసలే సుగ్రీవుడు చండశాసనుడు. అంగదుడికి మరీ భయం ఎక్కువ అయ్యింది. తన తండ్రిని చంపించిన సుగ్రీవుడంటే అతనికి లోపల ఎంతో భయము. అది ఇప్పుడు బహిర్గతమయ్యింది. అందరూ దిగులుగా కూర్చొని ఉన్నారు. సీతాదేవి జాడ తెలియరాలేదు. సుగ్రీవుడిచ్చిన గడువు మాత్రం తీరిపోయింది. వారినందరినీ ఉద్దేశించి అంగదుడు ఇలా అంటున్నాడు: మనకు ఎలాగూ చావు తప్పదు. సుగ్రీవుడి చేతిలో చిత్రహింసలకు గురి అయ్యి చావడము కంటే మనమందరము ఇక్కడే ప్రాయోపవేశము చేద్దాము. అసలే తీక్ష్ణ స్వభావి, ఆపై రాజు, ఇక ఆయనకు పట్టపగ్గాలుండవు. నన్ను యువరాజుగా ఆయన అభిషేకింపలేదు. రాముడికి భయపడి ఆ పని చేశాడు. ఈ చిన్న తప్పు చాలు ఆయన నన్ను చంపివేయడానికి. ఈ కారణము చూపి శత్రుశేషము లేకుండా చేసుకుంటాడు. నేను పడే నరకయాతన కిష్కింధలో అందరూ చూడటం ఎందుకు? ఇక్కడనే ప్రాయోపవేశం చేయగలవాడను అని అన్నాడు అంగదుడు. యువరాజు మాటలు విని తక్కిన వానరులు దీనులై, మనము అపరాధము చేసి ప్రభువు వద్దకు వెళ్ళుట మంచిది కాదు. మనకు మరణము తథ్యము, దానిని తప్పుకొనుటకు మార్గము ఆలోచించవలెను అని పలుకగా, హనుమంతుడు ఆ మాటలు విని ఈ అంగదుడు సుగ్రీవునికి వ్యతిరేకముగా వానరులను పురిగొల్పుతున్నాడు అని తలచి ఆ వానరులలో వారిలో వారికి భేదము కల్పించి అంగదునితో, యువరాజా, నీ వెంట వచ్చుటకు ఎవ్వరూ సిద్ధముగా లేరు. నేను గాని, జాంబవంతుడు గాని, సుహోత్రుడు గాని, నీరుడు గాని నీతో వచ్చుటకు సిద్ధముగా లేము. మమ్ములను నీవు ఏ విధముగా కూడా సుగ్రీవుని నుండి విడదీయలేవు అని స్పష్టముగా తెలియజేశాను. బలవంతుడు దుర్బలునితో విరోధము పూని ఒకచోట ఉండవచ్చును, కానీ దుర్బలుడు బలవంతునితో విరోధము పెట్టుకున్నచో తనను తాను రక్షించుకునుట చాలా కష్టము. తారుడు చెప్పినట్లుగా నీవు మరల బిలములో దూరి బ్రతుకగలనని అనుకుంటున్నావేమో. లక్ష్మణుని వాడి నారాచములకు ఆ బిలమును చీల్చి నీ ప్రాణములు తీయుట చాలా చిన్న పని.
ఆకు డొప్పను బద్దలు కొట్టినట్లుగా బిలమును బద్దలు కొట్టగలవవి. నీవు బిలములో ప్రవేశించగానే ఈ వానరులందరూ నిన్ను విడిచిపెట్టగలరు. వారికి భార్యాబిడ్డలన్న మక్కువ ఎక్కువ. ఎవరు తోడు లేక ఒంటరి వాడవై ఆకు కదలికలకు కూడా గుండెదడ పుట్టుచు చెట్టు పుట్టలు పట్టుకుని తిరగగలవాడవు. నీవు మాతో కలిసి ఉండి తిరిగి వెళ్లి వినయముగా సుగ్రీవుని సమీపించినచో నిన్ను రాజ్యసింహాసనము మీద ప్రతిష్ఠించగల ధర్మమూర్తి సుగ్రీవుడు. అతనికి నీ తల్లికి ప్రియము చేయవలనను కోరిక ఎక్కువ కావున నీకు హాని తలపెట్టడు. పైగా అతనికి వేరొక సంతానము కూడా లేదు. కావున ఓయి అంగదుడా, మనము తిరిగి వెళ్ళదము అని హనుమంతుడు దండోపాయమును భేదోపాయమును చాలా సమర్థవంతముగా అంగదుని విషయములో మరియు అతని అనుచరుల విషయములో ప్రయోగించెను. ఆయన మాటలు విన్న అంగదుడు సుగ్రీవునిలో పరిశుద్ధత, రుజుత్వము ఈ ఎండమావిలో నీరు వంటివి. అతడు అధర్మవర్తనుడు. అన్న జీవించి ఉండగా ధర్మానుసారము తల్లి వంటిది అయిన వదిన గారిని పట్టమహిషిగా స్వీకరించాడు. నా తండ్రి దుందుభితో యుద్ధము చేయుచు బిలద్వారమున ఈయనను కాపు ఉంచినది దేనికి? ఒకవేళ దుందుభి బయటికి వచ్చినచో ఈయన అతనితో యుద్ధము చేయవలననే కదా. మరి అలాంటిది అతడి నుండి తొలగిపోయినాడు. ఎట్లు ధర్మము తెలిసిన వాడగును ఇతను? కామముతో కళ్ళు మూసుకొని పోయి ఉపకారము చేసిన రాముని కూడా ఎవరు మరచిపోయినారో అతను ధర్మమూర్తి ఎట్లగును? అతడు లక్ష్మణ క్రోధాగ్నికి భయపడి మనలను సీతాన్వేషణకు పంపెను గాని నిజముగా ఆయనకు ఆ ఉద్దేశము లేదు. షఠుడు క్రూరుడు అయిన అతడు నన్ను రహస్యముగా బంధించి చంపివేయను. కావున మీరంతా నా యందు దయ ఉంచి ప్రాయోపవేశమునకు నాకు అనుమతి నిండు. నేను కిష్కింధకు వచ్చి హీనమైన చావు చావదలుచుకోలేదు అని పలికి భూమిపై దర్భలు పరచుకొని అంగదుడు శయనించెను. ఎప్పుడైతే ప్రాయోపవేశము చేయదలుచుకున్న అంగదుని చుట్టూ వానరులంతా చేరి తాము కూడా చనిపోవుటకు నిశ్చయించుకొని రామకథ చెప్పుకొనుచు సీతాపహరణ వృత్తాంతము ముచ్చడించుకుంటూ మాటల మధ్యలో జటాయువు ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే జటాయువు అని మాట్లాడారో ఆ మాట పర్వత శిఖరము మీద నివసించే ఒక గృధ్రరాజుకు వినపడింది. ఆయన నెమ్మదిగా శిఖరముపైకి వచ్చి ముచ్చటించుకుంటున్న వానరులను చూశాడు. ఆహా, ఎన్నాళ్లకు మంచి ఆహారం దొరికింది అని సంబరపడిపోయినాడు. గొప్ప శరీరము కల ఆ పక్షిని చూసి వానరులు ఇలా తమ చావు ఆ పక్షి నోట రాసిపెట్టి ఉన్నదేమో అని భయపడినారు. అంత ఆ పక్షిరాజు, ఎవరురా నా తమ్ముడి గురించి మాట్లాడినది? వాడు చనిపోయినాడని చెప్పిన వారు ఎవరు అని వారిని అడిగాడు. అప్పుడు అంగదుడు సీతాపహరణము, జటాయువు పోరాటము, రావణుని చేతిలో ఆయన మరణము మొదలుగా గల వివరాలన్నీ ఆయనకు పూసగుచ్చినట్లుగా వివరించాడు. ఆ గృధ్రరాజు పేరు సంపాతి. జటాయువుకు అన్న. తమ్ముడి మరణానికి చెలించిపోయిన మనస్సు కలవాడై దుఃఖించి జటాయువుకు తర్పణములు విడుచుల కొరకై సముద్రపు ఒడ్డుకు చేర్చమని వారిని కోరినాడు. అంగదుడు మొదలుగా గలవారు ఆ పక్షిరాజును సముద్రపు ఒడ్డుకు చేర్చినారు. తమ్ముడికి తర్పణములు విడిచి మెల్లగా వణుకుతున్న స్వరముతో, నాయనలారా, రావణుడు ఒక స్త్రీని ఎత్తుకొని పోవటము నేను నా కనులారా చూశాను. ఆవిడ సీతాదేవి అని నాకు తెలియదు. వాడు ఆవిడను ఎత్తుకొని తీసుకొని పోతున్నప్పుడు హా రామ, హా లక్ష్మణ అని దీనముగా అరవటము కూడా నేను విన్నాను. నేను గరుత్మంతుడి వంశానికి చెందిన వాడను కావున ఇక్కడికి 100 యోజనముల దూరములోనున్న లంక నాకు స్పష్టముగా కనపడుతున్నది. అక్కడ రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న సీతాదేవి నాకు కనపడుతున్నది. అంతేకాదు రావణుడు కూడా కనపడుతున్నాడు అని చెప్పగా వానరులలో అంతకుముందు ఆత్మహత్య చేసుకోవాలి అని ఉన్న ఆలోచన స్థానములో కొత్త ఆశలు చిగురించాయి. వానరులందరూ సంపాతి చుట్టూ చేరినారు. వారిలో పెద్దవాడైన జాంబవంతుడు లేచి సంపాతితో ఇలా అన్నాడు. సీతాదేవి ఎక్కడ ఉన్నది? ఆమెను ఎవరు చూసినారు? ఆమెను హరించిన వాడెవడు? నీవు దీని అంతనూ చెప్పి మాకు సహాయము చేయుము అని ప్రార్థించినాడు. ఉత్కంఠతతో తనను అడుగుతున్న వానరులను చూసి వారిని ఓదార్చి సంపాతి ఇలా అన్నాడు. నా తమ్ముడు జటాయువు నేను పోటీ పెట్టుకుని సూర్యమండలము వరకు ఎగురుచుండగా సూర్యకిరణముల వేడికి వాడు సోలిపోయి నీరసపడిపోయినప్పుడు వారిని సూర్యకిరణముల బారి నుండి నా రెక్కలు అడ్డుపెట్టి కాపాడితిని. కాని
అందువలన నా రెక్కలు కాలిపోయి నేను ఈ శిఖరముపై పడిపోయి తిని. ఇది జరిగి చాలా వేల సంవత్సరములు గడిచిపోయినవి. ఇప్పుడు నేను వృద్ధుడనైపోయినాను. నా బలపరాక్రమములు క్షీణించిపోయినవి. ఇప్పుడు నాకు నా కుమారుడు ఆహారము తెచ్చి నన్ను పోషించుచున్నాడు. వాడి పేరు సుపార్శ్వుడు. గంధర్వులకు కామము అధికము, సర్పములకు కోపము అధికము, లేళ్లకు భయము అధికము, మా పక్షిజాతికి ఆకలి అధికము. ఒకరోజు నాకు విపరీతమైన ఆకలి వేస్తున్నది. నా కుమారుడు ఎంతకు రాలేదు. వాడు సాయం సమయానికి ఉత్త చేతులతో తిరిగి వచ్చినాడు. వాడిని నేను తీవ్రంగా నిందించాను. వాడు నన్ను బ్రతిమిలాడుకొని జరిగిన విషయము చెప్పినాడు. వాడు మహేంద్ర పర్వతం వద్ద నిలుచొని ఉండగా నల్లటి కాటుక రాశి వంటి దేహము కలిగిన వాడొకడు ఒక స్త్రీని బలవంతముగా తీసుకొని పోతూ కనపడ్డాడట. అతడిని చూసి వారిరువురిని ఆహారముగా గ్రహించవలనని అడ్డుకొనగా ఆ పురుషుడు నా కుమారుడిని దారియిమ్మని బ్రతిమిలాడుకున్నాడట. వాని బ్రతిమిలాటకు కరిగిపోయి దారి ఇచ్చి వేసి ఉండిపోయిన నా కుమారుని వద్దకు మునులు వచ్చి వాడు రావణుడని ఆ స్త్రీ సీతాదేవి అని ఎరిగించినారు. అందువలన సమయము గడచిపోయినదని చెప్పి నన్ను సమాధానపరచినాడు నా పుత్రుడు సుపార్శ్వుడు. మీ అందరికీ ఒక విషయము తెలిపెదను. రామకార్యము నా కార్యమే. మీకు మాట చేతను బుద్ధి చేతను ప్రియము చేసేదను. నా వృత్తాంతము సమగ్రముగా చెప్పెదను వినుడు. ఈ శిఖరముపై పడిపోయిన 6 దినములకు నాకు స్పృహ వచ్చినది. వ్యాకులత్వము చెంది వివశుడనై దిక్కులు చూసుకుంటూ దేనిని గుర్తించే పరిస్థితి లేక అలాగే ఉండిపోయినాను. పక్కనే గల సముద్ర ఘోష, నదులు, వనములు, చుట్టుపక్కల గల ప్రదేశములు చూసిన పిమ్మట నాకు నెమ్మదిగా ఒకటొకటి జ్ఞప్తికి రాదొడంగినవి. ఆ ప్రదేశమేదో గుర్తుపట్టగలిగి తిని. ఆ ప్రాంతములో నిశాకరుడు అను గొప్ప మహర్షి తపము ఆచరించుచూ ఉండేవాడు. నేను జటాయువు అనేక పర్యాయములు ఆయన దర్శనము కొరకు వచ్చేవారము. నేను అతి కష్టము మీద పాకుకుంటూ ఆయన ఆశ్రమము చేరగలిగి తిని. ఒక చెట్టు మొదట్లో చేరగిలబడి ఆయన దర్శనము కొరకు నిరీక్షించుచుంటిని. శరీరమునందు ప్రాణములు మాత్రమే మిగిలి సర్వ అవయవములు కాలిపోయి గుర్తుపట్టలేనంత వికారముగా మారిన దేహముతోనున్న నన్ను ఆయన అతి కష్టము మీద గుర్తుపట్టెను. సంపాతి, ఏమైనది నీకు? ఏదైనా రోగము వచ్చినదా, లేక ఎవరైనా దండించినారా? నాకు అన్ని విషయములు వివరముగా చెప్పుము అని ప్రేమతో అడిగిన మహర్షికి జరిగిన విషయము వివరించినాను. స్వామి, నేను మా జటాయువు గర్వము చేత ఒళ్ళు తెలియక మా బలమును తెలుసుకొనవలెనను కోరికతో ఒకరితో ఒకరము పోటీపడి ఆకాశము మీదకు ఎగిరితిమి. అష్టాద్రి వరకు సూర్యుని అనుసరించి వెళ్ళవలనని తలచి కైలాస శిఖరమునయున్న మునుల సమక్షములో పందెము వేసుకుని ఎగిరితిమి. క్రమక్రమముగా సూర్యుని సమీపమునకు వచ్చితిమి. మా ఇరువురికి తీవ్రమైన చెమట, దుఃఖము, భయము కలిగినాయి. మాకు దిక్కులేవీ తెలియరాలేదు. ప్రపంచమంతా ప్రళయకాలమందు అగ్నిచే కాల్చబడుచున్నట్లుగా అనిపించెను. మా మనస్సు పనిచెయ్యలేదు. అంతలో హఠాత్తుగా జటాయువు భూమిపైకి పడిపోవుచుండెను. అది చూసి నేను క్రిందకు దిగుతూ నా రెక్కలతో జటాయువును కప్పివేసినాను. వాడు క్షేమముగా ఎక్కడో పడిపోయినాడు. నేను మాత్రము రెక్కలు కాలి ఇచ్చట పడినాను. నా ఊహ ప్రకారము వాడు జనస్థానము వద్ద భూపతనమై ఉండవచ్చును. రాజ్యము, సోదరుడు, రెక్కలు, పరాక్రమము అన్నీ కోల్పోయి నేను ఈ శరీరముతో మిగిలియుంటిని అని ఈ విధముగా సంపాతి తన కథను మహర్షికి వినిపించెను. ఈ విధముగా పలికి ఏడుస్తున్న నన్ను ఆ ముని ఓదార్చి, సంపాతి, నీకు నీ రెక్కలు, బలము, దృష్టి అన్నీ మునపటి వలనే రాగలవు. కానీ నీ వలన ఒక మహత్కార్యము జరగవలసి ఉన్నది. అప్పటి వరకు ఓపిక పట్టవలెను. భవిష్యత్తులో రాముని భార్యను రావణుడు అపహరించుకొని తీసుకువెళ్లి లంకలో దాచి ఉంచగలడు. ఆవిడను ప్రలోభపెట్టుచూ రావణుడు వివిధ భక్ష భోజ్యములను ఇవజూపినప్పటికీ ఆవిడ భోజనము చేయదు. దేవేంద్రుడు దేవతలకు కూడా దుర్లభమైన పరమాన్నమును ఆవిడకు ఇవ్వగలడు. ఆవిడ జీవించియున్న వార్తను నీవు ఆమెను వెతుకుతూ వచ్చిన వానరులకు ఎరిగింపవలెను. ఆ కారణము చేత నీవు ఎచ్చటికి వెళ్ళరాదు. ఇచ్చటనే ఈ కొండ మీదనే నిరీక్షిస్తూ కాలము గడుపుము. వారికి నీవు ఈ వార్త తెలిపిన పిదప మరల నీకు కొత్త రెక్కలు పుట్టుకొని రాగలవు అని మహర్షి పలికినాడు. ఇప్పటికి మహర్షి స్వర్గస్థులై 300 సంవత్సరములు గడిచిపోయినవి. సంపాతి తన కథను వానరులకు వినిపిస్తూ ఉండగానే ఆయనకు కొత్త రెక్కలు పుట్టుకురాసాగినవి.
మొలచిన రెక్కలు ఎర్రని ఈకలు చూసి సంపాతి పరమానంద భరితుడాయను. ఇదిగో మహర్షి వాక్యములు సత్యములాయను. మీకు అనతి కాలములో సీతామాత దర్శనము కాగలదు. ఇది ముమ్మాటికి సత్యము. నిరాశను వీడండి అని పలుకుతూ తన రెక్కలను పరీక్షించుట కొరకై ఆకాశమునకు ఎగిరెను. సంపాతి మాటలలో వానరులలో ఆశలు కొత్త చిగురులు తొడిగినవి. సంతోషంతో ఎగురుకుంటూ దక్షిణ సముద్ర తీరమునకు చేరినారు. ఆ సముద్రమును చూడగానే వారిలో మరల దిగులు పుట్టినది. కల్లోలముగా ఉండి ఉవ్వెత్తున లేస్తున్న తరంగాలతో భయంకరముగానున్న ఈ సముద్రమును దాటుట ఎట్లు? గుబులుగా దిగులుగా ఉన్నది వానరులందరికీ. ఈ సముద్రము దాటేదెట్లా? సీతమ్మను చూసేదెట్లా? రామకార్యము అయ్యేదెట్లా? అందరి మనస్సులో ఒకటే ప్రశ్న. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.